అధికారంలోకి వచ్చిన నెల రోజులకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తా అన్నారు ట్రంప్. ఇప్పుడు స్వరం మార్చేశారు. నెలల తరబడి చర్చలు మా వల్ల కాదంటూ చేతులెత్తేసింది అగ్రరాజ్యం. మీరే తేల్చుకోండి అంటూ అల్టిమేటం ఇచ్చేసింది. యుద్ధం యొక్క ఆగనట్లేనా? మాస్కో కీవ్ మధ్య సంధి అసాధ్యమేనా? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సుదీర్ఘంగా సాగుతూనే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ వేదికగా చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పటి వరకు సంధి దిశగా స్పష్టమైన ఒప్పందం ఏదీ జరగలేదు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది. యుద్ధం ముగించడం సాధ్యం కాని పక్షంలో చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆయన తేల్చి చెప్పేశారు. యూరప్, ఉక్రెయిన్ నాయకులతో భేటీ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. సంధికి సిద్ధమంటారు, కానీ దాడులు ఆపరు, రాజీకి రారు. తొలి నుంచి చర్చల ప్రక్రియలో రష్యా, ఉక్రెయిన్ అనుసరిస్తున్న వైఖరి ఇది. ఈ ధోరణి అమెరికాకు చికాకు తెప్పించినట్టుంది. అందుకే రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులకు అల్టిమేటం ఇచ్చేసింది. యుద్ధానికి ముగింపు సాధ్యమా కాదా అన్న విషయం తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని కుండబద్దలు కొట్టేసింది. ఈ యుద్ధం తమది కాదని, తాము మొదలు పెట్టలేదని అన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. చర్చల్లో పురోగతి కనిపించకపోతే దీనిని వదిలేసి ముందడుగు వేస్తామని తేల్చేశారు. ఇక వారాలు, నెలల పాటు అమెరికా దీనికోసం ప్రయత్నిస్తూ ఉండదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో ఖనిజాల ఒప్పందానికి సంబంధించిన మెమొరాండం కుదుర్చుకున్న వెంటనే అమెరికా నుంచి ఈ హెచ్చరిక రావడం చర్చనీయాంశమైంది. కాగా ఉక్రెయిన్తో కొనసాగుతున్న శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్టు రష్యా వర్గాలు పేర్కొన్నాయి. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్షోభ పరిష్కారానికి రష్యా కట్టుబడి ఉందని, అదే సమయంలో మాస్కో ప్రయోజనాలు కాపాడుకుంటామని పేర్కొన్నారు. కొన్ని సంక్లిష్ట అంశాలపై చర్చలు జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. 3 ఏళ్లకు పైగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా దాదాపు 87 రోజులుగా చర్చల ప్రక్రియ సాగుతోంది. సంధి ప్రయత్నాలు జరుగుతున్నా కీవ్, మాస్కో మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.